నమస్తే అండి. నేను డాక్టర్ రఘు, డాక్టర్ సెల్ చైర్మన్ జనసేన పార్టీ. ప్రభుత్వం మీ అందరికీ ఎవిడెంట్గానే ఉంది. గత ప్రభుత్వం ఎన్నైతే అప్పులు చేసే మీ అందరికీ తెలుసు. కేవలం హెల్త్ డిపార్ట్మెంట్ వైజ్ వచ్చేసరికి సుమారు 3,000 కోట్ల ఆరోగ్యశ్రీలో అప్పు పెట్టింది. అట్లానే మెడికల్ సప్లైస్ ఏ ఉన్నాయో సప్లైస్లో ఒక 7,000 నుంచి 8,000 కోట్లు అప్పు పెట్టాయి. అట్లానే అనేక డిపార్ట్మెంట్స్లో ఇది ఒక్క మెడికల్ ఫీల్డ్ చూస్తే మనకు 10,000 కోట్లు అప్పు చేసి అయితే వెళ్ళిపోయింది. అంటే బాకీలు పెండింగ్ ఉన్న బాకీలు చెల్లించకుండా వెళ్ళిపోయింది. మరి ఈ ప్రభుత్వం మీద డెఫినెట్గా లోడ్ ఉంది. ఎందుకంటే రెగ్యులర్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ ఈ ఏవైతే ట్రీట్మెంట్ ఇస్తున్నామో ఆ జబ్బుల రేట్ అయితే పెంచింది. జబ్బులు ఎట్లా అంటే గతంలో 3,300 ఉంటే ప్యాకేజీలు ఇప్పుడు 3,600 వరకు చేయడం జరిగింది. అది పక్కన పెడితే గతంలో ఉన్న బకాయిలు ఇప్పుడు ఇవ్వాల్సిన బకాయిలు అన్నీ కలిపి ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. అడిషనల్ ఫండ్స్ అయితే గవర్నమెంట్ మొబిలైజ్ చేయడం జరుగుతుంది. అంటే కూటమిలో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. నాకు తెలిసి నెక్స్ట్ ఇది ఇమీడియట్గా అయిపోయేది. నెక్స్ట్ 1-2 ఇయర్స్లో ఆ పాత బాకీలన్నీ తీర్చడం, ఇప్పుడు ఉన్నవన్నీ స్ట్రీమ్ లైన్ చేయడం పెద్ద ప్రాసెస్. ఇది డెఫినెట్గా గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఆ దిశగా వర్క్ చేస్తుంది. ఇప్పటికే బకాయిలు తీర్చుకుంటూ వస్తుంది. నాకు తెలిసి ఇంకో 1-1.5 ఇయర్లో కంప్లీట్ చేస్తుంది అనుకుంటున్నాను. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఎన్నికల తర్వాత వాటి మీద మాట నిలబెట్టుకుంటున్నారంటారా? ఖచ్చితంగా. నేను మీకు చెప్పినట్టు గత ప్రభుత్వంలో అప్పులు ఏవైతే ఉన్నాయో ముందు అప్పులన్నీ బకాయిలు చెల్లించి కొత్తవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇంకో 1 ఇయర్లో ఈ బడ్జెట్లో కూడా మీరు చూసారు. ఈ బడ్జెట్ ఎంత బాగుందో. అట్లానే హెల్త్ పరంగా కూడా సుమారు 18,000 కోట్లు ఈ బడ్జెట్లో శాంక్షన్ చేయడం జరిగింది. అలానే అనేక 3 లక్షల కోట్ల బడ్జెట్ ఇది. నెక్స్ట్ బడ్జెట్కి కూడా ఆశాజనకంగానే ఉంటుంది. డెఫినెట్గా వీళ్ళు ఏవైతే అనౌన్స్ చేశారో సో టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, ఏదైతే కూటమి ప్రభుత్వం ఏవైతే ప్రామిసులు చేసిందో ఆ ప్రామిసులు నెరవేర్చే దిశగానే ముందుకు వెళ్తున్నారండి. సూపర్ 6 పథకాల మీద మీ ఒపీనియన్ ఏంటండి? ఖచ్చితంగా ఆ పథకాలే అన్న ఇప్పుడు ఏవైతే ఉన్నాయో. అంటే గత ప్రభుత్వంలో ప్రజలకి డబ్బు అనేది అందింది, పథకాల ద్వారా డబ్బు అనేది అందుకున్నారు కదా. గత ప్రభుత్వంతో ఫ్లా అంటే ఇప్పుడు జనాలుగా తీర్పు జనాలు ఏమి ఇచ్చారనేది మనం మ్యాండేట్, జనాలు ఇచ్చే మ్యాండేట్. ప్రజలు ఆ మ్యాండేట్ ఇచ్చి 164 సీట్లు కూటమి కట్టబెట్టారంటే దాని అర్థం ఏంటంటే ఆ ప్రభుత్వంలో ఓన్లీ డబ్బులు ఇచ్చారు కానీ అభివృద్ధి అనేది లేదు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానే సంక్షేమ పథకాలు చేయాలని డిసైడ్ అయింది కాబట్టి